హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి పిల్లలు గెలుపు సాధించాలన్నా ఓటమి పొందాలన్నా వారి యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుందని ఒక చిన్న కథ ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. మీకు చెప్తాను, వినండి. ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడట. అతను అద్భుతమైన విగ్రహాలు చెక్కేవాడు. అతని కొడుకు కూడా శిల్పకళ నేర్చుకున్నాడట. కొడుకు చెక్కిన ప్రతి విగ్రహం బాగున్నా కూడా తండ్రి మాత్రం ఏదో ఒక లోపం వెతికి ఇంకా బాగా చేయాలి అని చెప్పేవాడట. కొన్నాళ్ళ తర్వాత కొడుకు చెక్కిన విగ్రహాలు తండ్రి కంటే అందంగా ఉండటం మొదలైందట. ఊరంతా కొడుకును పొగడటం చూసి అతను గర్వంతో, నా విగ్రహాలే గొప్పవి, నాన్నకు లోపాలు వెతకడం అలవాటైపోయింది అని తండ్రి మాటలను పట్టించుకోవడం మానేశాడు. అప్పటి నుండి అతని కలలో ఎదుగుదల ఆగిపోయిందట. విగ్రహాలు అమ్మకాలు తగ్గిపోయాయంట. అప్పుడు తండ్రి దగ్గరకు వెళ్ళి అడిగాడు. తండ్రి నవ్వి ఇలా అన్నాడు, నాయనా, నీ విగ్రహాల్లో లోపం ఉందని నేను చెప్పినప్పుడల్లా నువ్వు మెరుగుపడటానికి ప్రయత్నించావు. కానీ ఎప్పుడైతే నువ్వు నా మాటలను పెడచెవిన పెట్టావో, నేను పరిపూర్ణుణ్ణి అని గర్వంతో ఉన్నావో, అప్పుడే నీ ఎదుగుదల ఆగిపోయింది. అందుకే పెద్దలు అంటారు, విమర్శలను ఎప్పుడూ స్వీకరించినప్పుడే మనం గొప్పవారం అవుతాము అని. నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకూడదు. విన్నారు కదండి. పిల్లలు యొక్క లోపాలను వేరే వాళ్ళు వేలెత్తి చూపించే అవకాశం లేకుండా తల్లిదండ్రులు తమ వంతు కృషి చేస్తారు అనడంలో ఏం సందేహం లేదండి. కాబట్టి పిల్లలు ఎవరైతే తల్లిదండ్రుల మాటలను విమర్శలుగా కాకుండా వారి అభివృద్ధి కోసమే అని భావిస్తారో అటువంటి పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.